హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్లో నేను ఫ్లో త్రూ పైప్స్ పార్ట్ 5 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ పార్ట్ 5లో ఈ పార్ట్ 5 తో మనము కంప్లీట్ చేయబోతున్నాము ఫ్లో త్రూ పైప్స్ ని. సో ఇఫ్ పాసిబుల్ ఐ విల్ గో ఫర్ ద లెవెల్ 2 క్వశ్చన్స్ ఇన్ ద ఫ్లో త్రూ పైప్స్. సో ఈ పార్ట్ 5 తో నేను ఆల్మోస్ట్ 67 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. టోటల్ ఫ్లో త్రూ పైప్స్ లో మనకు వచ్చినాయి 140 ప్లస్ క్వశ్చన్స్. అందులో నేను 67 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. Okay, with the help of with the completion of part 5. Okay, question number 51. When pipes are attached to end, ఇలా ఒక ఎండ్ కి ఇంకో ఎండ్ ఇలా అటాచ్ చేసుకుంటూ పోతే, సో ఇలా అటాచ్ చేసుకుంటూ పోతే ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ని మనం ఏమంటాము అంటే సిరీస్ అరేంజ్మెంట్ అంటాం. అలా కాకుండా ఎవ్రీ ఎండ్ ఆఫ్ పైప్, ఒక పైప్ యొక్క ప్రతి ఎండ్ ఒక కామన్ పాయింట్ కి కనెక్ట్ చేశారు ఇలా. సో ఇక్కడ కూడా ఒక కామన్ పాయింట్ కనెక్ట్ చేశారు. సో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ మనం ఏమనాలి అంటే ప్యారలల్ అరేంజ్మెంట్ అనాలి. ప్యారలల్ అరేంజ్మెంట్ అనాలి. ఓకే, సో ఈ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఏంటంటే సిరీస్ లో ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూడండి. వెన్ యూ అలౌ ద ఫ్లో త్రూ దిస్, ఇక్కడ నుంచి క్యూ వెళ్తే ఈ టోటల్ పైప్ లోంచి క్యూ వెళ్తుంది అండ్ ఫాలోడ్ బై సేమ్ క్యూ ఇక్కడికి వస్తుంది. దెర్ ఇస్ నో బైఫర్కేషన్, ఎలాంటి సబ్ బేస్ లేవు కాబట్టి, సో ఎలాంటి బైపాస్ పైప్స్ కూడా లేవు కాబట్టి డెఫినెట్ గా ఒక పైప్ లోకి ఎంటర్ అయిన ఫ్లూయిడ్ మాస్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ పైప్ లోకి వెళ్ళాలి. సో ప్రతి పైప్ లో కూడా ప్రతి బ్రాంచ్ లో కూడా ప్రతి పైప్ లో కూడా సేమ్ డిశ్చార్జ్ వెళ్తుంది. సో సిరీస్ లో క్యూ సేమ్ అండ్ head loss of total head loss is equal to summation of HFI. It's nothing but HF1 plus HF2 plus HF3, right? సో మనకు సిరీస్ అరేంజ్మెంట్ లో మనకు జరిగేది ఏంటి అంటే డిశ్చార్జ్ సేమ్ ఉంటుంది అండ్ హెడ్ లాస్ అనేవి క్యూములేటివ్ గా ఉంటాయి. వెన్ కమ్ టు ద కేస్ ఆఫ్ ప్యారలల్, ఇక్కడ క్యూ డిశ్చార్జ్ వచ్చింది అనుకోండి, ఇందులో Q1 వెళ్తుంది, ఇందులో Q2 వెళ్తుంది, ఇందులో Q3 వెళ్తుంది. ఎక్స్క్యూజ్ మీ. సారీ, ఇందులో Q1, Q2, Q3 త్రీ బైఫర్కేషన్స్ జరిగాయి. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు ప్యారలల్ గా అంటే Q is equal to summation of Qi, nothing but Q1 plus Q2 plus Q3, right? So when it comes to the case of HF, head loss of the total system is equal to HF1 is equal to HF2 and HF3. అంటే మనకు సిరీస్ లో డిశ్చార్జ్ కాన్స్టెంట్ గా ఉంటుంది, డిశ్చార్జ్ సేమ్ గా ఉంటుంది ప్రతి పైప్ లో. అండ్ ప్యారలల్ అరేంజ్మెంట్ లో హెడ్ లాస్ అనేది సేమ్ ఉంటుంది ప్రతి పైప్ లో ఇలాంటి బిహేవియర్ మనం చూడొచ్చు. ఓకే, సో వెన్ పైప్స్ ఆర్ అటాచ్డ్ టు end, this is called series. In this, discharge is same, so option will be B for the question number 50. Next, question number 52. When the pipes are connected in parallel, the total loss of head, parallel గా కనెక్ట్ చేస్తే టోటల్ లాస్ ఆఫ్ హెడ్ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుంది అంటే ప్రతి పైప్ లో ఉండే లాస్ ఆఫ్ హెడ్ కి ఈక్వల్ గా ఉంటుంది. కరెక్టా? మనం ఇంత ముందు డిస్కస్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హెడ్ ఇన్ ఈచ్ పైప్. రాంగ్, దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ సిరీస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజ్ సేమ్ యాజ్ ఇన్ ఈచ్ పైప్. కరెక్ట్. ఈజ్ ఈక్వల్ టు ద రెసిప్రోకల్ ఆఫ్ సమ్ ఆఫ్ హెడ్ ఇన్ ఈచ్ పైప్. రాంగ్, none of the above. Wrong. So answer will be B for the question number 52. Next, question number 53. A pipe of diameter D and L conveys water at a certain rate. So ఒక పైప్ D ఉంది, లెంత్ వచ్చేసి L ఉందండి. ఓకే, లెంత్ వచ్చేసి L ఉంది. ఇది ఎంతో కొంత డిశ్చార్జ్ ని కన్వే చేస్తుంది. ఓకే, ఎంతో కొంత డిశ్చార్జ్ ని కన్వే చేస్తుంది. సో ఆ కన్వే చేసే డిశ్చార్జ్ మనం Q అనుకుందాం. ఇఫ్ మిడిల్ L/2 అంటే మధ్యలో ఉండే L/2 పోర్షన్ అనేది మనము ఏ పైప్ ఆఫ్ డయామీటర్ 2D రీప్లేస్డ్ అంటే
ఇక్కడ 2D, ఇది D, ఇది D. అంటే కొత్త సెటప్ ఏంటంటే మధ్యలో ఉండే L/2 పోర్షన్ ని 2D డయామీటర్ తో రీప్లేస్ చేశారు. అప్పుడు ఆ లాస్ ఆఫ్ హెడ్ ఫర్ ద సేమ్ రేట్ ఆఫ్ ఫ్లో, అంటే ఇక్కడ ఉండే రేట్ ఆఫ్ ఫ్లో Q అయితే ఇక్కడ ఉండే రేట్ ఆఫ్ ఫ్లో కూడా Q నే. సో ఇందులో లాస్ ఆఫ్ హెడ్, హెడ్ లాస్ అడుగుతున్నాడు. సో హెడ్ లాస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటున్నాడు. సో ఇందులో వచ్చే హెడ్ లాస్ ఇస్ ఈక్వల్ టు FL/Q² సో ఇది సిస్టమ్ 1 కి ఉన్న హెడ్ లాస్. ఇప్పుడు సిస్టమ్ 2 కి ఉన్న హెడ్ లాస్ చూద్దాం. సో హెడ్ లాస్ డ్యూ టు సిస్టమ్ 2 is the head loss in first 1/4, head loss in middle half, head loss in last 1/4 చేయాలి, right now. So head loss in the first 1/4 is F into L/4 into Q²/12D⁵ plus మిడిల్ లో ఉన్న L/2 పోర్షన్ కి F into L/2 into Q²/12 into 2D⁵. 2D వేయాలి, ఇక్కడ డయామీటర్ 2D కదండి. నెక్స్ట్ F into L/4 into Q²/12D⁵. సో మీరు ఇక్కడ ఓవరాల్ గా చూస్తే FL/Q²/12D⁵ కామన్ తీయండి. 12D⁵ కామన్ తీయండి. సో ఇందులో మిగిలే పోర్షన్ ఏంటంటే 1/4 ప్లస్ 1/64. 2/5 అంటే ఎంత అండి? 2/5 32. 32 into 2 is 64. నెక్స్ట్ 1/4. సో 1/4 అంటే 0.25, 1/4 అంటే 0.25. ఓకే, సో ఇది 0.25, ఇది 0.25. ఇది ఖచ్చితంగా దానికన్నా తక్కువ ఉంటుంది. అంటే మీరు బై డిఫాల్ట్ కంపేర్ చేస్తే సిస్టమ్ 1 లో ఉన్న హెడ్ లాస్ వచ్చేసి FL/V²/12D⁵ అయితే సిస్టమ్ 2 లో ఉన్న హెడ్ లాస్ వచ్చేసి FL/V²/12D⁵ 0.25 ప్లస్ 1/64 ప్లస్ 0.25. సో ఈ టోటల్ పోర్షన్ కూడా 0.5 ప్లస్ 1/64. 1/64 అంటే ఆల్మోస్ట్ మైన్యూట్ క్వాంటిటీ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తే FL/V²/12D⁵ ఫర్ ద ఫస్ట్ సెటప్ ఈజ్ గ్రేటర్ దాన్ FL/V²/12D⁵ 0.5 ప్లస్ 1/64. సో దీనికన్నా వీళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే సిస్టమ్ 1 తో పోలిస్తే సిస్టమ్ 2 లో ఉన్న హెడ్ లాస్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో హెడ్ లాస్ తగ్గిపోతుంది కాబట్టి హెడ్ లాస్ విల్ బి డిక్రీస్డ్. ఆప్షన్ విల్ బి సి ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 53. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. 2 pipe systems are said to be equivalent in their lengths. ఈక్వాలెంట్ సిస్టమ్ యొక్క డెఫినేషన్ అడుగుతున్నాడు. ఈక్వాలెంట్ పైప్ డెఫినేషన్ అడుగుతున్నాడు. ఈక్వాలెంట్ పైప్ ఈజ్ అన్ ఇమాజినరీ పైప్. Okay, imaginary pipe having some constant diameter with same length. గుర్తుపెట్టుకోండి. ఓకే, with same length. Okay, with some length. Same length కాదు, with some length for same loss of హెడ్. అంటే సేమ్ లాస్ ఆఫ్ హెడ్ ఉండాలి అండ్ సేమ్ డిశ్చార్జ్ కూడా ఉండాలి. సో సింపుల్ అండి. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, సో సేమ్ ఎగ్జాంపుల్. సో ఇలాంటి ఒక సెటప్ ని మనం ఏం చేసాము అంటే ఒక కాన్స్టెంట్ డయామీటర్ ఉన్న పైప్ తో రీప్లేస్ చేసాం. ఆ కాన్స్టెంట్ డయామీటర్ పైప్ లో కూడా ఈ సిస్టమ్ లో ఎంతైతే హెడ్ లాస్ వస్తుందో ఈ సిస్టమ్ లో కూడా అంతే హెడ్ లాస్ రావాలి. అదే విధంగా ఈ సిస్టమ్ లో ఎంతైతే డిశ్చార్జ్ పోతుందో ఈ సిస్టమ్ లో కూడా అంతే డిశ్చార్జ్ పోవాలి. అలా ఒక థియరిటికల్ కాన్సెప్ట్ తో ఒక కాన్స్టెంట్ డయామీటర్ ని కనుక మీరు ఎంప్లాయ్ చేసుకోగలిగితే ఒక టోటల్ సెటప్ కి బదులుగా కాంపౌండ్ పైప్స్ కి బదులుగా
టోటల్ సెటప్ ని మనం చేసుకోగలిగితే, టోటల్ సెటప్ ని ఒక కాన్స్టెంట్ డయామీటర్ తో రీప్లేస్ చేసుకోగలిగితే ఆ టైప్ ఆఫ్ పైప్ ని మనము ఈక్వాలెంట్ పైప్ అంటాము. వాటి యొక్క ఈక్వాలెంట్ పైప్ అండ్ టోటల్ సిస్టమ్ యొక్క హెడ్ లాస్ అండ్ డిశ్చార్జ్ సేమ్ గా ఉంటుంది. సో ఈక్వాలెంట్ పైప్ యొక్క డెఫినేషన్ ఈ క్వశ్చన్ లో అడగడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. That is, the same head loss is produced by the same discharge in the both system. Okay, right. So next question number 55. 55 చూడండి. When three pipes of length L1, L2, L3 and diameter D1, D2, D3 respectively are connected in series, then the equivalent size of the pipe is given by. మనకు సిరీస్ లో ఏం తెలుసు అండి? Q సేమ్ అని తెలుసు. అదే విధంగా హెడ్ లాస్ అనేవి సమ్మేషన్ అని తెలుసు. సో మనం ఏం చేద్దాము అంటే సిస్టమ్ 1 ని ఏమనుకుందాము అంటే ఈక్వాలెంట్ పైప్ అనుకుందాం. ఈక్వాలెంట్ పైప్ అనుకుందాము. సిస్టమ్ 2 ని సిరీస్ సిస్టమ్ అనుకుందాం. సిస్టమ్ 2 ని L1, L2, L3 సిరీస్ సిస్టమ్ అనుకుందాం. సిరీస్ సిస్టమ్ అనుకుందాం. ఓకేనా? సో దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ FL Q స్క్వేర్. చూడండి, ఇది L ఈక్వాలెంట్ రైట్ నౌ 12 D ఈక్వాలెంట్ పవర్ 5 is equal to FL1 Q square by 12 D1 power 5 plus FL2 Q square by 12 D2 power 5 plus FL3 Q square by 12 D3 power 5. మనకు తెలుసు సిరీస్ లో Q సేమ్ అని. సో Q సేమ్ కాబట్టి తీసేయండి. ఓకే, అదే విధంగా ఫ్రిక్షన్ ఫ్యాక్టర్స్ కూడా సేమ్ మెటీరియల్ అనుకున్నాం అనుకోండి, డార్సీస్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ కూడా ఈక్వల్. సో నెక్స్ట్ 12 క్యాన్సల్. సో మనం ఏం రాయొచ్చు? L ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు D ఈక్వాలెంట్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు L1 బై D1 పవర్ 5 ప్లస్ L2 బై D2 పవర్ 5 ప్లస్ L3 బై D3 పవర్ 5. సో ఇది మీ సిరీస్ యొక్క ఈక్వాలెంట్ యొక్క ఫార్ములా. ఓకే, సో ఆన్సర్ విల్ బి B ఫర్ ద క్వశ్చన్ నంబర్ 55. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 56. టు రీప్లేస్ ఏ పైప్ ఆఫ్ డయామీటర్ క్యాపిటల్ D, ఒక క్యాపిటల్ D డయామీటర్ ఉన్న పైప్ ని n parallel dia pipes having small d. ఓకే, ఎలా చేస్తారు అంటున్నాడు అంటే సిస్టమ్ 1 ఈక్వాలెంట్ పైప్, సిస్టమ్ 2 ని ఏమనుకుందాము? n parallel సెటప్ అనుకుందాం. సో మనకు తెలుసు ప్యారలల్ సెటప్ లో ఎవరు ఈక్వల్ అండి? హెడ్ లాసెస్ ఈక్వల్. HF ఆఫ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు HF ఆఫ్ 1. ఓకే, సో ఎవరు అన్ఈక్వల్ లైక్ డిశ్చార్జ్ అనేది ఈక్వల్ కాదు. Q1 ప్లస్ Q2, Q ఈజ్ ఈక్వల్ Q1 ప్లస్ Q2. బట్ చూడండి ఇక్కడ every parallel branch having same dia. Okay, so that మనం ఇక్కడ ఏం రాయొచ్చు? సో దట్ flow in each branch is equal to Q1 is equal to Q2 is equal to and so on, Qn is equal to capital Q by n అని రాయొచ్చు. సో మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ వాడదామండి. HF ఆఫ్ టోటల్ అంటే F ఇంటూ L ఈక్వాలెంట్ Q స్క్వేర్ బై 12 capital D పవర్ 5 is equal to F L1 Q by n. ఎందుకంటే ఇక్కడ Q1 కదండి, సరే లెట్ ఇట్ బి Q1 స్క్వేర్ బై 12 D పవర్ 5 అని రాస్తాం. సో 12 క్యాన్సల్, F క్యాన్సల్. అండ్ గుర్తుపెట్టుకోండి, ప్యారలల్ పైప్స్ ఎప్పుడైనా కూడా ఇలా ఉంటాయి. సో ఒకటి షార్ట్ ఒకటి లెంత్ అలా ఉండవు. సో డెఫినెట్ గా వాటి యొక్క లెన్స్ అనేవి సేమే ఉంటాయి. కాబట్టి L ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు L1 అని కూడా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ Q స్క్వేర్, ఇక్కడ చూడండి, Q స్క్వేర్ బై D పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు Q1 అంటే ఏం రాయొచ్చు అండి? Q బై n హోల్ స్క్వేర్
by small d power 5 అని రాయొచ్చు. సో whereas small d power 5 is equal to small d power 5 is equal to capital D power 5 into 1 by n square అని 1 by n square అని రాయొచ్చు. సో ఇక్కడ నుంచి మీరు ఏం రాస్తారు అంటే స్మాల్ d is equal to d into 1 by n power 2 by 5 అని రాయొచ్చు. n power 2 by 5 అని రాయొచ్చు. సో answer will be A for this question. Answer will be A for this question. Small d is equal to capital D into 1 by n power 2 by 5. Okay. Right. Next question number 57. For solving the network problems of pipes, necessary condition is. So, ఏమేం కండిషన్స్ కావాలి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, నెట్వర్క్ ప్రాబ్లమ్ కంట్రోల్ ఈక్వేషన్ కావాలి, బెర్నౌలీ ఈక్వేషన్ కావాలి, డార్సీస్ వేస్ బ్యాచ్ ఈక్వేషన్ కావాలి. సో అన్ని అవసరం కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. Okay. So for the question number 57, answer is this, all the above. Okay, right. So ఈ 57th క్వశ్చన్ వరకు నేను ఓన్లీ సిరీస్ ప్యారలల్ అనే ఒక కాంపౌండ్ సిస్టమ్ మాత్రమే వాడాను. అండ్ మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ చెప్పాలండి, యూ నీడ్ టు సాల్వ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద ఎనీ డిశ్చార్జ్ ఆర్ ఎనీ హెడ్ లాస్ ఇన్ ద కాంప్లెక్స్ పైప్ సిస్టమ్ we use a హార్డీ క్రాస్ మెథడ్. ఏ మెథడ్ యూజ్ చేస్తాము? హార్డీ క్రాస్ మెథడ్ యూజ్ చేస్తాము. సో ఈ హార్డీ క్రాస్ మెథడ్ అనేది స్ట్రక్చరల్ అనాలిసిస్, సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అయిన స్ట్రక్చరల్ అనాలిసిస్ లోని మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ పైన సిమిలర్ గా ఉంటుంది, మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ కి సిమిలర్ గా ఉంటుంది. ఓకే, రైట్. సో దిస్ ఇస్ రిగార్డింగ్ యువర్ పైప్ సిస్టమ్స్, సిరీస్, ప్యారలల్, కాంపౌండ్ సెక్షన్స్. నెక్స్ట్ ఇక నుంచి అన్ని కూడా మనకు సైఫాన్ ఓరియంటెడ్ గా పడుతుంది. సైఫాన్ కాన్సెప్ట్. ఏ పైప్ ఈజ్ సెడ్ టు బి సైఫాన్. సో సైఫాన్ అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. సైఫాన్ ఇస్ ఎ పైప్ విచ్ ఈస్ కనెక్టింగ్ ద టూ రిజర్వాయర్స్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ లెవెల్స్. ఇది చూడండి, ఇది రిజర్వాయర్ ఏ, ఇది రిజర్వాయర్ బి, రైట్. సో ఇందులో ఉండే వాటర్ లెవెల్ ఇది ఇక్కడ వరకు ఉన్నాయి, ఇందులో ఉండే వాటర్ లెవెల్ వచ్చేసి ఇక్కడ వరకు ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్య ఉండే లాసే మనము హెడ్ లాస్ గా క్రియేట్ చేస్తున్నాము, విచ్ ఈస్ నథింగ్ బట్ హెడ్ కాజింగ్ ద ఫ్లో. సో యూ కెన్ కాల్ ఇట్ ఎస్ హెచ్ఎఫ్ ఆల్సో, రైట్. సో ఈ రెండిటి యొక్క ఇది హై ఎలివేషన్ లో ఉన్న రిజర్వాయర్, ఇది లో ఎలివేషన్ లో ఉన్న రిజర్వాయర్. సో ఈ రెండు రిజర్వాయర్స్ ని కనెక్ట్ చేసేలాగా ఒక బెండ్ పైప్ కనుక మనం యూజ్ చేసుకుంటే ఆ పైప్ ని మనం సైఫాన్ అంటాం. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దట్? సో ఇక్కడ ఈ పైప్ ని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఇక్కడ హిల్ గాని మౌంటైన్ గాని, సో హిల్ గాని మౌంటైన్ గాని ఉంటే మనము ఇలా కనెక్ట్ చేసుకుంటాం ఒక బెండ్ పైప్ తో. ఈ పైప్ ని మనం ఏమంటామంటే సైఫాన్ పైప్ అంటాం. అండ్ వెన్ కమ్ టు ద కేస్ ఆఫ్ హెచ్జిఎల్, ఒకసారి చూడండి, హెచ్జిఎల్ అంటే ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ ని కలపాలి, అంతే. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ ని కలపాలి అని, రైట్. సో హెచ్జిఎల్ పైన ఉండే ప్రెషర్ వచ్చేసి PATM అండి, PATM. సో హెచ్జిఎల్ పైన ఉండే ప్రెషర్ ఎంత? PATM. ఈ దీనిపైన కూడా PATM ఉంటుంది, ఇక్కడ కూడా PATM ఉంటుంది కదా. సో ఈ PATM కి పైన చూడండి, ఇక్కడ మళ్ళీ మీరు సెంట్రల్ లైన్ యాక్సిస్ తీసుకోవాలి. కొంచెం డెప్త్ కాన్సెప్టే సైఫాన్ అనేది, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇది పైప్ యాక్సిస్ అనేది సెంట్రల్ లైన్ గా తీసుకుంటున్నాం కాబట్టి అది డ్రా చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ద పైప్ యాక్సిస్, రైట్. సో ఏ సెక్షన్స్ కి అయితే పైప్ యాక్సిస్ అనేది ఇదిగోండి, ఈ టోటల్ పోర్షన్ కి పైప్ యాక్సిస్ అనేది అబోవ్ ద హెచ్జిఎల్ ఉంది కాబట్టి ఇటు పైన అంతా కూడా నెగిటివ్ ప్రెషర్స్ ఉంటాయి, ఇటు పైన అంతా కూడా పాజిటివ్ ప్రెషర్స్ ఉంటాయి. ఇటు బాటమ్ కి వచ్చేసరికి డౌన్, హెచ్జిఎల్ డౌన్ లో పాజిటివ్ ప్రెషర్స్, హెచ్జిఎల్ టాప్ లో నెగిటివ్ ప్రెషర్స్ ఉంటాయి. సో మాక్సిమం నెగిటివ్ ప్రెషర్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు. సో generally you will find maximum negative pressure at this point called as summit.
దీన్ని మనం ఏమంటామంటే సమ్మిట్ అంటాం. సమ్మిట్ విల్ క్యారీ ద మాక్సిమం నెగిటివ్ ప్రెషర్. మాక్సిమం నెగిటివ్ ప్రెషర్ ని క్యారీ చేస్తుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ నెగిటివ్ ప్రెషర్ ఎందుకు ఉంది అంటే పైకి వెళ్ళే కొద్ది ప్రెషర్ తగ్గుతుంది అండి. P is equal to minus gamma z ను. సో మైనస్ ఇండికేట్స్ దట్ పైకి వెళ్ళే కొద్ది ప్రెషర్ అనేది తగ్గుతుంది అని కదా. సో పైకి వెళ్తున్నారు అంటే అట్మాస్ఫియర్ నుంచి మీరు పైకి వెళ్తున్నారు అంటే నెగిటివ్ ప్రెషర్స్ వస్తాయని దాని మీనింగ్. సో నెగిటివ్ ప్రెషర్స్ ఎక్కడ మాక్సిమం ఉంటాయంటే సమ్మిట్ దగ్గర ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఒక సైఫాన్ పైప్ యొక్క లెంత్ అనేది హారిజాంటల్ ప్రొజెక్షన్ గా తీసుకోవాలి. ఇదిగోండి దీన్ని ఏమంటారంటే లెంత్ ఆఫ్ ఇన్లెట్ అంటారు. ఓకే సో లెంత్ ఆఫ్ ఇన్లెట్ అంటారు. అండ్ ఈ పోర్షన్ ని ఇంకేమంటారు అంటే లెంత్ ఆఫ్ అవుట్లెట్ అంటారు. సో ఒక సైఫాన్ యొక్క లెన్స్ అనేవి ఎలా తీసుకుంటారంటే ఆ పైప్ యొక్క హారిజాంటల్ ప్రొజెక్షన్స్ తీసుకోవాలి. ఎందుకు అలా తీసుకుంటున్నారు అంటే హెచ్జిఎల్ గానీ టిఈఎల్ గానీ ఈ రెండు ఎనర్జీ లైన్స్ కూడా మనకు హారిజాంటల్ గా ప్రొజెక్ట్ అవుతాయి. అందుకే మనం హారిజాంటల్ గానే ఈ లెన్స్ కూడా తీసుకోవాలి. ఓకే రైట్. సో మాక్సిమం నెగిటివ్ ప్రెషర్ ఎక్కడ ఉంటుందని డిస్కస్ చేసాము, సమ్మిట్ దగ్గర ఉంటుంది. సో సమ్మిట్ దగ్గర మాక్సిమం నెగిటివ్ ప్రెషర్ ఉండాలి. ఇట్ డజంట్ మీన్ దట్ 2 నెగిటివ్ ఉండాలి అని, అంటే నెగిటివ్ 2.3 మీటర్ నెగిటివ్ ఇన్ఫినిటీ అలా ఉండాలని కాదండి. సో ఉన్న టోటల్ సిస్టమ్ లో మాక్సిమం నెగిటివ్ ప్రెషర్ సమ్మిట్ దగ్గర ఉంటుంది. బట్ సమ్మిట్ ప్రెషర్ అనేది షుడ్ ఎక్సీడ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఫ్లూయిడ్ ఆర్ వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్. సింపుల్ గా రిజర్వాయర్స్ అనే వాటర్ కోసమే కడతారు కాబట్టి వాటర్ తీసుకోండి. సో సమ్మిట్ ప్రెషర్ షుడ్ ఆల్వేస్ ఎక్సీడ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్. ఇఫ్ నాట్ ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు ఈ సమ్మిట్ దగ్గర కానీ ఏదైనా సిస్టమ్ లో ఎక్కడైనా మీ వాటర్ యొక్క ప్రెషర్ అనేది పడిపోయింది. దేనికి మించి పడిపోయింది? వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ ఎంత అంటే స్టాండర్డ్ కండిషన్ లో 0.3 మీటర్ ఎట్ ఎస్టిపి. ఓకే సో 0.3 మీటర్ కన్నా ఎక్కువగా ఉండాలి ఇన్ జనరల్ గా. ఓకే ఎస్టిపి సాధారణమైన వాతావరణ పరిస్థితుల్లో 0.3 మీటర్ ఉంటుంది. కానీ ఇక్కడ కొంచెం నెగిటివ్ ప్రెషర్స్ ఉన్నాయి కాబట్టి మనం దానికన్నా కొంచెం ఎక్కువ ప్రెషర్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ కన్నా ఎందుకు ఎక్కువ ఉండాలి అంటే వన్స్ ఒక్కసారి కనుక మీకు ఈ సిస్టమ్ లో ఎక్కడైనా వేపర్ ప్రెషర్ రిలేటెడ్ కండిషన్స్ క్రియేట్ అయ్యాయి అంటే అక్కడ క్యావిటేషన్ వస్తుంది. అంటే క్యావిటేషన్ రావడం అంటే ఏంటి అంటే వాటర్ లో ఎంతో కొంత డిజాల్వ్డ్ గ్యాసెస్ ఉంటాయి. ఆ డిజాల్వ్డ్ గ్యాస్ అనేవి ఇప్పుడు వాటర్ బబుల్ ఫామ్ లో పైకి వచ్చేస్తాయి. సో ఇలా వాటర్ బబుల్ ఫామ్ లో బయటికి రావడం వల్ల ఇక్కడ ఎయిర్ లాక్ అనేది జరుగుతుంది. సో ఈ ఎయిర్ లాక్ అనేది ఏం చేస్తుంది అంటే ఫ్లోని ఇంటరప్ట్ చేస్తుంది, అటు ఇటు పోనివ్వదు. సో ఈ ఎయిర్ లాక్ జరగకుండా ఉండాలి అంటే ఒకటి మీరు వేపర్ ప్రెషర్ కన్నా ఎక్కువ ప్రెషర్ సమ్మిట్ దగ్గర మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా వేపర్ ప్రెషర్ కన్నా ఎక్కువ ప్రెషర్ సమ్మిట్ దగ్గర మెయింటైన్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ హియర్ యూ నీడ్ టు ప్రొవైడ్ ఏ లాక్, ఎయిర్ లాక్ ప్రొవైడ్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ లో వేపర్ కనుక ఫామ్ అయింది అంటే అక్కడ ఎయిర్ లాక్ కనుక పెట్టాము ఆర్ ఏదైనా ఒక ఎయిర్ వాల్వ్ పెట్టాము అంటే అందులోంచి మీరు వేపర్ ప్రెషర్ బయటికి లాగేసి మళ్ళీ మీరు కంటిన్యూస్ గా వాటర్ ఫ్లోని అలో చేయొచ్చు. కాబట్టి ఈ రెండు జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఒకటి ఎయిర్ లాక్, ఎయిర్ వాల్వ్. ఓకే రెండవది సమ్మిట్ ప్రెషర్ షుడ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ వేపర్ ప్రెషర్. ఈ రెండు జాగ్రత్తలు మీరు తీసుకోవాలండి. ఓకే సో ఈ రెండు కండిషన్స్ తీసుకోవాలి. సో చూడండి సమ్మిట్ ప్రెషర్ అంటే సమ్మిట్ ప్రెషర్ దగ్గర ఎంత వాల్యూ ఉండాలి అని అడుగుతాడు. ఈ క్వశ్చన్ అడుగుతాడు, సమ్మిట్ ప్రెషర్ ఎంత ఉండాలి అని అడుగుతాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ గేజ్ అడుగుతాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్సల్యూట్ అడుగుతాడు. 7.5 మీటర్ ఆఫ్ వాటర్, this is for gauge, and 2.5 meter to 2.8 meter of water, this is for absolute. దేనికి ఎక్కువగా దేని ఉంటుందంటే అబ్సల్యూట్ లో మనకు 2.5 to 2.8 మీటర్ ఆఫ్ వాటర్ ఉండాలి, 2.5 to 2.8 మీటర్ ఆఫ్ వాటర్ ప్రెషర్ ఉండాలి. అండ్ గేజ్ స్కేల్ లో కొలిస్తే ఆ సమ్మిట్ దగ్గర 7 మీటర్ ఆఫ్ వాటర్ కాలం ఉండాలి. అంటే 7.5 ఇంటూ చూడండి 7.5 ఇంటూ
9.81 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇంత ఇంత ప్రెషర్ డెఫినెట్ గా ఆ సమ్మిట్ దగ్గర మీకు ఉండాల్సింది, సమ్మిట్ దగ్గర ఉండాల్సింది ఇన్ టర్మ్స్ ఆఫ్ గేజ్. అది అదే అబ్సల్యూట్ లో చెప్తే 2.5 to 2.8 మీటర్ ఆఫ్ వాటర్ కాలం ప్రెషర్ ఉండాల్సిందే. ఓకే రైట్, దిస్ ఇస్ రిగార్డింగ్ యువర్ సమ్మిట్ అండ్ అదర్ ఇన్లెట్ అవుట్లెట్ ఫాలోడ్ బై సైఫాన్ డీటెయిల్స్. సో దీని గురించి లెవెల్ 2 క్వశ్చన్ నేను ఖచ్చితంగా చెప్తానండి. సో లెవెల్ 2 క్వశ్చన్స్ లో నేను బెర్నౌలియస్ అప్లికేషన్ ఇన్ యూజింగ్ సైఫాన్ చెప్తాను. వెయిట్ ఫర్ దట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నంబర్ 58. ఏ పైప్ ఈజ్ సెడ్ టు బి ఏ సైఫాన్. సైఫాన్ అని ఎప్పుడు అంటామంటే ఆ సైఫాన్ లో పాజిటివ్ ప్రెషర్స్ ఉంటాయి, నెగిటివ్ ప్రెషర్స్ ఉంటాయి. ప్రతి పైప్ లో పాజిటివ్ ప్రెషర్స్ ఉంటాయి, కానీ సైఫాన్ లో డెఫినెట్ గా నెగిటివ్ ప్రెషర్స్ ఉంటాయి, నెగిటివ్ ప్రెషర్స్ ఉంటాయి. సో దిస్ నెగిటివ్ ప్రెషర్ P summit should always less than P ATM and should greater than P vapor. ఇది పాయింట్. సో ఏటీఎం ప్రెషర్ కన్నా తక్కువ ఉండాలి. ఏటీఎం ప్రెషర్ కన్నా తక్కువ ఉండాలంటే సబ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఉండాలి. సో ఆన్సర్ విల్ బి సి ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 58. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. ఫర్ సాటిస్ఫాక్టరీ వర్కింగ్ of siphon, the minimum pressure in the pipe as compared to vapor pressure of liquid should be. Okay, so minimum pressure ఎక్కడ ఉంటుంది? మినిమం ప్రెషర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సమ్మిట్ దగ్గర ఉంటుంది. ఈ సమ్మిట్ దగ్గర ఉండే ప్రెషర్ అనేది డెఫినెట్ గా ఎవరికన్నా ఎక్కువ ఉండాలి? వేపర్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉండాలి. సో వేపర్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉండాలి, షుడ్ మోర్ దాన్ ద వేపర్ ప్రెషర్. సో 59 ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. ద మాక్సిమం హైట్ ఆఫ్ సమ్మిట్ టు బి ప్రొవైడ్ టు అవాయిడ్ ద సెపరేషన్ ఆఫ్ ఫ్లో. అంటే క్యావిటేషన్ జరిగి ఫ్లో సెపరేషన్, ఫ్లో ఇంటరప్షన్ జరగకుండా ఉండాలి అంటే ఎంత మాక్సిమం హైట్ ఆఫ్ ద వాటర్ కాలం ఉండాలి అంటున్నాడు. 7.5 మీటర్, 2.5 మీటర్, 5 మీటర్, 20 మీటర్. ఇక్కడ స్కేల్ ఇవ్వలేదు కాబట్టి ఎప్పుడైనా మీకు డేటాలో స్కేల్ ఇవ్వకపోతే అది బై డిఫాల్ట్ గా గేజ్ స్కేల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. సో for a continuous flow of water through a siphon, the absolute pressure at any point it should not follow. చూడండి ఇక్కడ అబ్సల్యూట్ ప్రెషర్ అని ఇచ్చాడు. సో డేటాలో అబ్సల్యూట్ అని మెన్షన్ చేస్తే తప్ప మీరు అబ్సల్యూట్ స్కేల్ తీసుకోకూడదు. డేటాలో ఏమి ఇవ్వలేదంటే అది బై డిఫాల్ట్ గేజ్ స్కేల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యాజ్ పర్ అబ్సల్యూట్ 2.5 to 2.8 మీటర్ ఆఫ్ కాలం యూ షుడ్ maintain. So answer will be C for the question number 61. Next, air vessel is provided the summit in the siphon in order to. So air vessel ఎందుకు ప్రొవైడ్ చేస్తారు? to release the air in the from the cavitation point of view. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే అవాయిడ్ ద ఇంటర్ప్రిటేషన్, అంటే ఫ్లో యొక్క ఇంటరప్షన్ ని ఆపడానికి మనము ఈ ఎయిర్ వెసల్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. ఇఫ్ టూ రిజర్వాయర్స్ whose వాటర్ లెవెల్స్ ఆర్ డిఫర్ బై 2 meters. సో 2 రిజర్వాయర్స్ ఉన్నాయి. ఈ 2 రిజర్వాయర్స్ అనేవి 2 మీటర్ వాటర్ లెవెల్ యొక్క డిఫరెన్స్ తో కలిగి ఉన్నాయి. ఓకే రైట్, సో కనెక్టెడ్ బై 2 CI పైప్స్. ఇలా 2 CI పైపులు ఉన్నాయి. ఓకే, CI పైప్స్ ఉన్నాయి. సో ఒకదానికి 40 సెంటీమీటర్, ఇంకో దానికి 20 సెంటీమీటర్, ఇంకో దానికి 100 మీటర్, ఇంకో దానికి 200 మీటర్ రెస్పెక్టివ్లీ. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అంటున్నాడు. లాస్ ఆఫ్ హెడ్ ఇన్ ది సిస్టమ్ ఇస్ 2 మీటర్. లాస్ ఆఫ్ హెడ్ cannot be determined. wrong. There is no flow from one reservoir to another reservoir. wrong, ఎందుకంటే ఎలివేషన్ డిఫరెన్స్ ఉంది. none of the above is true. wrong. సో చూడండి తనే ఇచ్చాడు ఈ రెండు రిజర్వాయర్స్ లో వాటర్ లెవెల్స్ యొక్క డిఫరెన్స్ 2 మీటర్ అన్నాడు. అంటే దిస్ ఇస్ హెడ్ కాజింగ్ ఫ్లో, నథింగ్ బట్ హెడ్ లాస్. సో లాస్ ఆఫ్ హెడ్ వచ్చేసి ఎంతండి? 2 మీటర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 63. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. 2 reservoirs are connected by a siphon. దేంతో? సైఫాన్ తో కనెక్ట్ చేశాడు అంటున్నాడు. ఫ్లో త్రూ ద పైప్ విల్ సీజ్. ఎప్పుడు సీజ్ అవుతుంది అంటున్నాడు. సో ఎప్పుడు సీజ్ అవుతుంది? జనరల్ గా క్యావిటేషన్ జరగాలి. క్యావిటేషన్ జరగాలంటే సమ్మిట్ ప్రెషర్ అనేది మనకు వేపర్ ప్రెషర్ కన్నా తక్కువ పడాలి. ఉండాలి. అప్పుడు మనకు పైప్ లో ఉండే ఆ మినిమం ప్రెషర్స్ అనేవి క్యావిటేషన్ ని పాస్ చేస్తాయి. సో the pressure at the summit is absolute 0. wrong. The summit is at higher elevation than the upper reservoir level. wrong. The pressure at the summit falls below the vapor pressure of the fluid. yes, correct. Option C is correct. None of the above. wrong. So question number 64 ki answer వచ్చేసి C అండి. Next question number 65. So this question asked in ESE 1995. చూడండి ఇక్కడ ఎలివేషన్ డిఫరెన్సెస్ ఇచ్చాడు.
elevation of the reservoir area is 200, this is 180 and this is 120. సో చూడండి, అండ్ మోర్ ఓవర్ ఈ పాయింట్ కి 160 ఉందండి, రైట్. ఇది 120 ఎలివేషన్ లో ఉంది, ఇది 180 ఎలివేషన్ లో ఉంది, ఇది 160 ఎలివేషన్ లో ఉంది, 200 ఎలివేషన్ లో ఉంది. సో 200 నుంచి 160కి వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎలివేషన్ డిఫరెన్స్. నెక్స్ట్ 180 నుంచి మళ్ళీ 160కి వచ్చే ఛాన్స్ ఉంది, బికాస్ 200 and 180 ఎలివేషన్స్ ఆర్ హ్యావింగ్ హయ్యర్ ఎనర్జీ దాన్ 160, రైట్. సో ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ వచ్చే డిశ్చార్జ్ Q1, ఇక్కడ వచ్చే డిశ్చార్జ్ Q2, రైట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 160 and 120ని కంపేర్ చేయండి. సో హయ్యర్ ఎనర్జీ ఎక్కడ ఉంది, 160 దగ్గర ఉంది, లోవర్ ఎనర్జీ ఎక్కడ ఉంది, 120 దగ్గర ఉంది. సో ఈ Q1 and Q2 టుగెదర్, Q1 and Q2 together comes in the this third pipeline which is Q3. So మనం ఏం చెప్పొచ్చు, Q3 is equal to Q1 plus Q2 అని చెప్పొచ్చు. So answer will be A for the question number 65. Next question number 66. Question number 66, right? So the three parallel pipes are connected at two ends having flow rates Q1, Q2, Q3 respectively, and the corresponding friction head losses are HL1, HL2, HL3 respectively. The correct expressions for total flow rate and frictional losses is parallel అన్నాడు. parallel అన్నాడు అంటే బై డిఫాల్ట్ గా డిశ్చార్జెస్ అనేవి క్యూములేటివ్ గా ఉండాలి, అడిటివ్ గా ఉండాలి, అండ్ హెడ్ లాసెస్ అనేవి ఈక్వల్ గా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి, రైట్. నో సో దీస్ టూ ఆర్ ద కరెక్ట్ వన్. సో ఆప్షన్ బి ఫర్ ద క్వశ్చన్ నంబర్ 66. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 67. సో దిస్ క్వశ్చన్ ఐ ఫర్గాట్ టు మెన్షన్ ఇన్ ద మైనర్ లాసెస్. ఏం లేదండి, 90 degrees బెండ్ ఉంది. ఈ 90 degrees బెండ్, a 90 degrees pipe bend is used as a device for measurement of discharge in a pipe of diameter 50 mm. Diameter 50 ఇచ్చాడు. If the coefficient of bend and loss of head over the bend respectively are given in 12 and 0.36. లాస్ ఆఫ్ హెడ్ ఇచ్చాడు, హెడ్ లాస్ ఇచ్చాడు డ్యూ టు బెండ్ 0.36. వాట్ ఈస్ ద డిశ్చార్జ్ అని అడుగుతున్నాడు. మనకు తెలుసు హెడ్ లాస్ డ్యూ టు బెండ్, హెడ్ లాస్ డ్యూ టు బెండ్ ఈజ్ ఈక్వల్ టు KV²/2G అని. సో K వాల్యూ ఎంత ఇచ్చాడండి, K వాల్యూ వచ్చేసి 12 ఇచ్చాడు. చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ బెండ్ K వాల్యూ 12 ఇచ్చాడు, అండ్ హెడ్ లాస్ వచ్చేసి 0.36 ఇచ్చాడు. ఎంత అండి ఇది, 12 ఇంటూ Q²/A² ఇంటూ 2 ఇంటూ G. సో ఇక్కడ నుంచి Q² చేయండి, మీకు ఎంత వస్తుంది చూద్దాం. 0.36 ఇంటూ π/4 ఇంటూ 0.052 ఇంటూ ఇది హోల్ స్క్వేర్ చేయాలి, మళ్ళీ 2 ఇంటూ 9.81 బై 12. ఓకే, లెట్ మీ డూ ఇన్ ద క్యాలిక్యులేటర్, టైం అయిపోతుంది. సో ఇట్ ఈస్ Q² is equal to 2.267 into 10⁻⁻6. దానికి రూట్ కడదామండి. రూట్ కడితే ఎంత వచ్చింది అంటే Q is equal to 1.505 into 10⁻⁻3 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ వచ్చింది. దీన్ని లీటర్స్ లో కన్వర్ట్ చేద్దాము. 1.505 into 10⁻⁻3, 1 మీటర్ క్యూబ్ is equal to 1000 లీటర్స్. సో మనం ఇక్కడ 1000 లీటర్స్ ని 10⁻⁻3 ని తీసేయచ్చు. తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 1.505 లీటర్ పర్ సెకండ్ వచ్చేసింది. సో ఆన్సర్ విల్ బి సి ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 67, రైట్. సో విత్ దిస్ వి ఫినిష్డ్, జస్ట్ వెయిట్. సో విత్ దిస్ వి ఫినిష్డ్ all the parts of flow through pipes. So next chapter will be laminar, next continuation. లెవెల్ 2 క్వశ్చన్స్ తర్వాత లామినార్ చాప్టర్ చెప్తాను. మీరు ఈ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ కంటెంట్ ప్రజెంటేషన్ నచ్చితే లైక్ ఇవ్వండి అండ్ కామెంట్స్ చేయండి. బికాజ్ మీరు ఇచ్చే లైక్స్ కానీ కామెంట్స్ కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాయి ఇలాంటి వీడియోస్ ఫాస్ట్గా చేయడానికి. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి, సివిల్ అండ్ మెకానికల్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.